నిజంగానే దేవుడు ఉన్నాడా? లేదంటే మనకున్న బాధలు, కష్టాల నుంచి మనమే ఆ దేవుడిని సృష్టించుకున్నామా? ఈ మాట నేను చెప్పలేదు. ఫ్రెంచ్ ఫిలాసఫర్ డానిష్ డిడరాట్ ఏమన్నాడంటే, అసలు దేవుడే లేడు. ఒకవేళ ఉన్నా గూడా ఆ దేవుడికి అంత సీన్ లేదు. ఇంకా చెప్పాలంటే ఆ దేవుడికి ఎలాంటి శక్తులు లేవు అని చెప్పాడు. ఈ మాట విన్నాక నేను ఒక్కసారిగా చాలా షాక్ అయ్యాను. ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. 4+4 8 కదా! నిజంగానే ఆ దేవుడికి దమ్ముంటే అది 8 కాదు 10 అని ఎవరినైనా నమ్మించమను చూద్దాం అని చెప్పాడు. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు. సర్కిల్ని సర్కిల్ కాదు రెక్టాంగిల్ ట్రయాంగిల్ అని ఎవరినైనా నమ్మించమను చూద్దాం అని చెప్పాడు. ఇది వినడానికి మనకి చాలా ఫన్నీగా అనిపించవచ్చు, కానీ ఈ మాటల్లో చాలా మీనింగ్ ఉంది. ఎందుకంటే నిజంగానే దేవుడు దిగి వచ్చి, ఒరే నాయనా 4+4 8 కాదురా అది 10 అని నీకు చెప్తే నువ్వు నమ్ముతావా? నమ్మవు కదా. నువ్వే కాదు, ఈ భూమి మీద ఎవడూ నమ్మడు. దానికి కారణం ప్రతి ఒక్కడు కూడా రియాలిటీలోనే బ్రతుకుతాడు. సో మనకి ఎప్పుడైతే భరించలేనన్న కష్టాలు బాధలు వస్తాయో ఆ రోజు నుంచే మనం దేవుడితో డీలింగ్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మనం అనుకున్నది మనం చేయలేని సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు సడన్గా ఆ దేవుడి మీద మనం భారం వేయడం స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే మనకున్న మానసిక స్థితి నుంచే దేవుడు పుట్టాడు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి దేవుడు గుర్తుకురాడు. అదే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు నీకు దేవుడు మాత్రమే గుర్తొస్తాడు. సో పాయింట్ ఏంటంటే మనిషికున్న మానసిక స్థితిని బట్టే ఆ మనిషే దేవుణ్ణి సృష్టించుకున్నాడు అని డానిష్ డిడర్ చాలా క్లియర్గా చెప్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు భరతమాత. ఈ భరతమాతను మనం ఎంతో రెస్పెక్టబుల్గా చూసుకుంటాం, కానీ ఈ భరతమాత మనకి ఎక్కడ వెతికినా దొరకదు. ఎందుకంటే ఈ భరతమాత మన ఇమేజినేషన్ నుంచి పుట్టింది. ఒకప్పుడు ఈ భరతమాత ఫొటోస్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండేవి, కానీ కాలం మారుతున్న కొద్దీ అంటే ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే ఈ భరతమాత ఫొటోస్ అనేవి చాలా రేరుగా కనిపిస్తాయి. కానీ ఇంకో 100 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా భరతమాత లేదు అని చెప్తే ఎవ్వడూ నమ్మడు. ఎందుకంటే భరతమాత ఉందనే చెప్తాడు. దీనికి కారణం భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు భరతమాత కోసం వాళ్ళ ప్రాణాలనే అర్పించారు. ఇంకా చాలామంది ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళ ప్రాణాలనే ఫనంగా పెట్టి మరీ పోరాడారు. సో వాళ్ళు చేసిన ఈ త్యాగాలకి గుర్తుగా భరతమాత ఉందని ఈ జనరేషన్ వాళ్ళు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా చాలా బలంగా నమ్ముతారు. ఎందుకంటే ఇది వాళ్ళ నమ్మకానికి ఒక నిదర్శనం లాంటిది. సో ఇంకా చెప్పాలంటే మొదటిసారి అంతరిక్షం చుట్టూ తిరిగి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? పైన స్వర్గం నరకం అలాంటివి ఏమీ లేవు, పైన మొత్తం ఉన్నదంతా ఒట్టి శూన్యమే అని చెప్పారు. ఈ మాటలు విన్నాక చాలామంది మత పెద్దలు భయపడి చచ్చారు. ఎందుకంటే నిజానికి స్వర్గం నరకం అనేవి మనకి దూరంగా ఉన్న ప్రాంతాలు ఏవి కావు. అవి మనం ఉన్న సిచ్యువేషన్స్ బట్టి మనం క్రియేట్ చేసుకున్న ఇమేజినేషన్స్ మాత్రమే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు అంటే గాలిలో తేలినట్లు నీకు ఎలాంటి బాధలు లేనట్టు చాలా హ్యాపీగా ఉంటావు. అదే నువ్వు బాధల్లో ఉన్నావనుకో ఎవరో నిన్ను పాతాళంలోకి తొక్కేసినట్టు అనిపిస్తుంది. సేమ్ అలాగే లవ్లో ఉన్నప్పుడు నువ్వు స్వర్గంలో ఉన్నట్టు, కానీ అదే లవ్ ఫెయిల్ అయితే నువ్వు నరకంలో ఉన్నట్టు ఫీల్ అవుతావు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనిషి ఉండే సిచ్యువేషన్ బట్టి, వాళ్ళు ఉండే పొజిషన్ బట్టి స్వర్గం నరకం అనే వాటిని మనమే మన ఇమేజినేషన్స్తో క్రియేట్ చేసుకోవడం మొదలుపెట్టాం. సో ఇలా ఇమేజినేషన్ చేయడం వల్ల స్వర్గం అంటే సుఖం, నరకం అంటే బాధ అని మనమే డిసైడ్ అయ్యాము, ఫిక్స్ కూడా అయిపోయాము. చాలామంది పాపం చేస్తే నరకానికి వెళ్తారు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తారు అని చెప్తారు కదా. సో ఈ మాటలన్నీ ఒట్టి బూటకాలు. అవి మన మత పెద్దలు వేరే అవసరాల కోసం సృష్టించుకున్న కట్టుకథలు. నిజానికి మనం చనిపోయిన తర్వాత స్వర్గానికో లేదంటే నరకానికో వెళ్ళము. ప్రతిరోజు కూడా స్వర్గానికి నరకానికి వెళ్తూ వస్తూ ఉంటాం. అంటే దాని అర్థం హ్యాపీగా ఉన్నప్పుడు స్వర్గం, బాధలో ఉన్నప్పుడు నరకం. ఇదొక నిరంతర ప్రక్రియ. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే హిందువుల స్వర్గం ఒకలా ఉంటుంది, ముస్లింల స్వర్గం ఇంకోలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం క్రైస్తవుల స్వర్గం వేరేలా ఉంటుంది. ఇప్పుడు హిందువుల స్వర్గం ఎలా ఉంటుందంటే మరీ వేడిగా కాకుండా మరీ చల్లగా కాకుండా మీడియంగా ఉంటుంది. అలాగే క్రైస్తవుల స్వర్గం చూసుకుంటే కొంచెం ఎడారిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ దేశాల్లో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ స్వర్గం అనేది వేడిగా ఉంటుంది. అలాగే ముస్లింల స్వర్గం చూసుకుంటే చాలా చల్లగా ఉంటుంది. దానికి కారణం వాళ్ళ దేశాలన్నీ ఎడారులు కాబట్టి. నిజానికి ఇక్కడ స్వర్గానికి కానీ నరకానికి కానీ వెళ్ళి వచ్చినవాడు ఎవడూ లేడు.
కానీ మనం ఏం చేసాం, మనకున్న మానసిక స్థితిని బట్టి మనమే ఆ స్వర్గాన్ని నరకాన్ని క్రియేట్ చేసుకున్నాం. అందుకే డానిష్ డిడరాట్ ఒక మాట చెప్పాడు, దేవుడికి అంత సీన్ లేదు, ఎందుకంటే ఈ దేవుడు మనిషికున్న మానసిక స్థితి బట్టే పుట్టాడు కాబట్టి అని చెప్పాడు. ఎప్పుడైతే మనకి చేత కాదో, ఎప్పుడైతే మనం అనుకున్నది మనం చేయలేకపోతామో, అప్పుడు మనం దానికి లాట్ ఆఫ్ పవర్స్ని యాడ్ చేస్తాం. ఇప్పుడు రియాలిటీలోకి వస్తే 2+2 4 అని నీకు తెలుసు. ఆ దేవుడే వచ్చి 5 అని చెప్తే నువ్వు నమ్మవు అన్న విషయం కూడా నీకు తెలుసు. ఒక పని నువ్వు కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేస్తే అది నీ టాలెంట్ అంటావు. అదే ఆ పని నువ్వు చేయలేకపోతే ఆ దేవుడు నాకు అదృష్టం రాసి పెట్టలేదు అని చెప్తావు. సో ఇక్కడ నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే, ఆ దేవుడు మనకున్న మానసిక స్థితి నుంచే పుట్టాడు అని నువ్వు ఒప్పుకొని తీరాల్సిందే.